రాముడు శివధనుస్సును విరచటం శివుడిని అవమానించడం కాదా? పూర్వం 3 రాక్షసులు ఉండేవారు. వాళ్ల పేర్లు తరకాక్ష, విద్యుమాలి, కమలాక్ష. వీళ్ళు 3 వాళ్ల తండ్రి తారకాసురుని చంపిన దేవతల మీద పగ సాధించాలని ఘోర తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మ వచ్చి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వాళ్ళు మాకు చావు అనేది ఉండకూడదు అని కోరుకున్నారు. దానికి బ్రహ్మ అది అసాధ్యం, మరేదైనా కోరుకోమన్నాడు. అప్పుడు వాళ్ళు ఏ ఆయుధం కూడా ఏమి చేయలేని 3 నగరాలను ఇవ్వమన్నారు. దానికి బ్రహ్మ సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు అన్నాడు. అయితే అప్పుడు ఆ రాక్షసులు కేవలం ఒకే బాణంతో 3 నగరాలు నాశనం చేసేలా ఇవ్వమన్నారు. అలాంటి బాణం, ధనస్సు ఉండదు అని వాళ్ల పిచ్చి నమ్మకం. బ్రహ్మ వరం ఇవ్వగానే మాయ 3 నగరాలు నిర్మించాడు. ఒకటి ఉక్కుతో భూమి మీద ఉండేది, రెండోది వెండితో చేసింది ఆకాశంలో ఉండేలా, మూడోది బంగారంతో చేసింది స్వర్గంలో ఉండేలా. ఇవి అసలు కదలకుండా ఉండవు, ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఇక వీటిని ఎవ్వరూ ఏమి చేయలేరని ఆ రాక్షసులు దేవదానవులను హింసిస్తున్నారు. దేవతలంతా కలిసి మహాశివుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు మహాశివుడు విశ్వకర్మ చేసిన తన ధనస్సును తీసుకుని వచ్చాడు. కొన్ని వేల సంవత్సరాలకు ఒకేసారి ఆ 3 నగరాలు ఒక వరుసలో కలిసినప్పుడు పాయింట్ ఆఫ్ అలైన్మెంట్ బాణం వేయగానే నగరాలతో పాటు అందులో ఉన్న రాక్షసులు కూడా బూడిద అయ్యారు. ఇక ఆ ధనస్సు సృష్టించిన పని పూర్తి అయింది కాబట్టి ఆ ధనస్సును దేవవ్రతునికి ఇచ్చాడు, జనక మహారాజు తాతలు. అలా శివ ధనస్సు జనకుని దగ్గరకు వచ్చింది. ఇక ధనస్సు విరవడం అంటే దానికి గల కారణాలు: 1. రావణుడి కంటే కూడా బలవంతుడు అయిన వారు ఒకరు ఉన్నారు అని అందరికీ తెలియడానికి. 2. సీతాదేవి రాముడికి తప్ప ఇంకెవరికి కాదు అని లోకం దద్దరిల్లేటు చెప్పడానికి ఎలివేషన్స్ అనుకోవచ్చు. 3. నాకు అనిపించిన ముఖ్య ఉద్దేశం ఆ ధనస్సు సృష్టించిన కార్యం పూర్తి అయింది కాబట్టి దాన్ని ఇక దుష్టుల చేతికి రాకుండా చేయడానికి అని. 4. సాక్షాత్తు నారాయణుడు చేసిన పని అంటే ఖచ్చితంగా పరమార్థం ఉంటుంది కదా. రాముడు శివధనుస్సును విరచటం శివుడిని అవమానించడం కాదా? ఇది చాలా మంది ఆలోచించే ప్రశ్న. ఇందులో భావార్థాన్ని, పురాణాల పరంగా దాని నేపథ్యంలో ఉన్న తత్వాన్ని మనం గమనించాలి. శివధనుస్సు విరగడం శివుడిపై అవమానం కాదు. పురాణాలను, ఇతిహాసాలను మనం అర్థం చేసుకునేటప్పుడు అవి ప్రతి కార్యానికి తాత్వికమైన, ధార్మికమైన ప్రయోజనం ఉంటుందని గుర్తించాలి. రాముడు శివధనుస్సును విరచడం శివుని అవమానించడం కాదు. ఎందుకంటే 1. శివుడు, విష్ణువు పరస్పర వైరం లేనివారు కాదు, వారు పరమ శక్తుల అనేక రూపాలు. శ్రీరాముడు విష్ణువు అవతారము. శివుడు ఆయనే ఆరాధ్యుడు మరియు స్నేహితుడు కూడా. శివుడే సీత రాముల కలయికకు బంధమై ఉన్న దైవం. శ్రీరాముడు ధనస్సును విరగడం కూడా శివుని సంకల్పంలో భాగమే. 2. ధనస్సు విరగడమే శివుని సంకల్పంగా పరిగణించాలి. ఆ ధనస్సు రాక్షసులను సంహరించడానికి శివుని చేతిలో ఉపయోగపడింది. ఆ పని పూర్తయ్యాక ధనుస్సు ఇక వాడుకకు పనికిరాదు. శివుడు దానిని జనక మహారాజుకి ఇచ్చిన సంగతి ఇది శాపగ్రస్తమైనది కాదని సూచిస్తుంది. రాముడు ధనుస్సు విరచినప్పుడు శివుడు కోపించలేదని ఎక్కడా చెప్పలేదు. నిజానికి ఆయన దానిని పరమ పురుషుని చేతి ద్వారా విరగాలని భావించారన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. 3. రాముని కార్యానికి దేవతల అనుమతి ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు దైవ కార్యాన్ని, ధర్మ స్థాపన, రాక్షస సంహారము కోసం భూమిపై అవతరించడు. అటువంటి కార్యానికి శివుడు సహకరించడంలో సందేహం లేదు. ధనుస్సు విరగడం అంటే శక్తిని అంగీకరించడం, శివుని అనుగ్రహం పొందడం అనే భావన ఉండొచ్చు. మీరు చెప్పిన ముఖ్యమైన అర్థాలు చాలా బాగున్నాయి. 1. రావణుడి కన్నా బలిష్ఠుడు ఉన్నాడని ప్రపంచానికి చూపించడానికి. 2. సీతాదేవి రాముని వరమని లోకానికి చాటడానికి. 3. శివ ధనస్సు యొక్క కార్యం ముగిసిందని సూచించడానికి. 4. శ్రీరాముడు చేసిన ప్రతి కార్యానికి లోతైన పరమార్థం ఉండడం. ఇవన్నీ శక్తిమంతమైన విశ్లేషణలు. వాటిలో చక్కటి భక్తి భావం, తత్వ విజ్ఞానం ఉన్నాయి. సారాంశంగా చెప్పాలంటే శివధనుస్సును రాముడు విరగడం అంటే
శివుని అవమానం కాదు. అది ఒక శక్తి ప్రవాహం పరిపూర్ణతకు వచ్చిందని సూచించే సంఘటన. శివుడు మరియు విష్ణువు పరస్పర అనుసంధానంలో ఉన్న మహాకార్యరూపం. ఇది దేవతల సహకారంతో జరిగిన ఒక శాశ్వత ధర్మ విజయానికి సంకేతం. ఇది పరబ్రహ్మ, నారాయణుడు, పరమశివుడు మధ్య సదా ఉన్న ఐక్యతకు గుర్తింపు. మీ భావనలలో ఉన్న లోతు విశ్లేషణ చాలా హృద్యంగా ఉంది. మరింత ఆధారాలు లేదా శ్లోకాలను కూడా మీరు కావాలంటే ఇవ్వగలను.